నువ్వే నా జీవితం అంటూ ధీరజ్కి షాక్ ఇచ్చిన ప్రేమ. ఇల్లు ఇల్లాల పిల్లలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక నగలనైతే అంటే ప్రేమ నగలనైతే వాళ్ళ ఇంటికి పంపించేశాడు రామరాజు. ఇక అందులో వల్లి చేసిన మోసం ఇంకా బయటపడకపోవటం, కానీ ప్రేమ తల్లి మాత్రం ఆ నగలు రెండు ప్రేమవి కావు అని చెప్పేసింది వాళ్ళ అత్తగారికి. సరే వాళ్ళు చూసుకున్నప్పుడు మార్చుదాంలే అని చెప్పని అంటుంది. ఎందుకంటే ఇప్పటికే జరిగిన గొడవ చాలు, ఇంకా పెద్ద గొడవ అవుతుంది వద్దు అనేసి. ఇక ఇక్కడ ధీరజ్ అయితే ఎంబీఏ చేయడానికి ప్రేమకి కావాల్సినటువంటి అప్లికేషన్ తీసుకొస్తాడు. ప్రేమ ఆల్రెడీ ధీరజ్ అన్న మాటలనే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నా గదిలో ఉన్న వస్తువులకి నీకు ఎటువంటి తేడా లేదు, నేను కేవలం ఒక వస్తువులా మాత్రమే చూస్తున్నాను అని చెప్పి అన్నటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు ధీరజ్ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్ చూపించి నీ లైఫ్, నీ డ్రీమ్ అని చెప్పేసి చేతికి ఇచ్చేసరికి ఇక వెంటనే ప్రేమ అయితే ఆ అప్లికేషన్ని ముక్కలుగా చేంచేస్తుంది. ఏం చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు ప్రేమ అని చెప్పని అంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటిది, నీ కెరియర్, నీ లైఫ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా అంటే నా డ్రీమ్ ఒక్కటి, ఇప్పుడు నాకున్నది ఒకే ఒక్క డ్రీమ్, నా ధీరజ్తో నా లైఫ్ని నేను షేర్ చేసుకోవాలని అని అంటుంది. వాట్ అంటాడు ధీరజ్. ఎస్, నీతో నా జీవితాన్ని పంచుకోవాలి, నువ్వే నా జీవితం, ఇకపై నాకంటూ సొంతంగా ఆశలు కోరికలు ఏమి ఉండవు, కేవలం నీతో నా జీవితాన్ని పంచుకోవటం మాత్రమే నా కోరిక, నా ఆశ అంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా, ఆల్రెడీ నీకు నేను చెప్పాను కదా అంటాడు ధీరజ్. సో ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, ఎంబీఏ చేయాలని, ఫారెన్ వెళ్ళాలని, ఇంకొక చోట చదువుకోవాలని నాకు లేదు. నాకు కావాల్సింది నీ మనసులో ఇంత చోటు, నీ భార్యగా ఇంట్లో నాకు స్థానం, ఈ ఇంటి కోడలిగా నాకు గుర్తింపు, అంతవరకే అంటూ ఉంటుంది ప్రేమ మాటలతో ధీరజ్కి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు ఎందుకు ఇలా చేస్తోంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ తన మనసులో ధీరజ్ గురించి కొత్తగా ఆలోచనలు మొదలుపెట్టిందని చెప్పి అర్థం చేసుకోవడానికి ధీరజ్కి సమయం పడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్లో ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.